హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఆంధ్ర తిలక్‌గా పేరుగాంచిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి మాట్లాడుకుందాము. ఈయన కర్నూలు జిల్లాలో జన్మిస్తాడు. ఈయన బిరుదు ఆంధ్ర తిలక్. ఆంధ్ర తిలక్ అనేది ఈయన బిరుదు. ఆ తర్వాత ఈయన మద్రాసులో ఎంఏ చదువుకుంటాడు. మద్రాసులో ఎంఏ చదువుకొని రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందడానికి వస్తాడు. రాజమండ్రిలో 1906లో ఉపాధ్యాయ శిక్షణ పొందడానికి వస్తాడు ఎంఏ చదువుకొని. అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. బిపిన్ చంద్రపాల్ పర్యటన జరుగుతుంది. బిపిన్ చంద్రపాల్ పర్యటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఈయన నాయకత్వం వహించి వందే మాతరం బ్యాడ్జీలు పెట్టుకొని క్లాసులకు అటెండ్ అయ్యేటట్టు ఈయన నాయకత్వంలోనే జరుగుతుంది. దాంతో కోపం ఉన్న రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ మార్క్ హంటర్ ఏం చేస్తాడంటే ఈయన్ని కళాశాల నుంచి బహిష్కరించడమే కాక అసలు ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగం చేపట్టడానికి అవకాశం లేకుండా చేస్తారు. అది 1907లో ఆ సంఘటన జరుగుతుంది. ఈయన తర్వాత ఏం చేస్తాడంటే పత్రికా రంగంలోకి అడుగు పెడతాడు. పత్రికా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత స్వరాజ్య పత్రిక ఈయన తెలుగులో స్టార్ట్ చేస్తాడు. తెలుగులో ఈయన సంపాదకీయం వహిస్తాడు. మామూలుగా అయితే స్వరాజ్య, గ్రామ స్వరాజ్య అనేవి టంగుటూరి ప్రకాశం పంతులకు కూడా ఉంటాయి పత్రికలు. ఈయన తెలుగులో ఉన్న స్వరాజ్య పత్రికకు సంపాదకీయం వహిస్తాడు. సంపాదకీయం వహించి బ్రిటిష్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసేవాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. అందులో భాగంగా 1908లో ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటనలో భాగంగానే ఆ తర్వాత తిరునల్వేలిలో పోలీస్ కాల్పులు జరుగుతాయి. ఆ పోలీస్ కాల్పులు జరిగినప్పుడు 3 మరణిస్తారు. సాధారణ పౌరులు 3 మరణిస్తే ఈయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్రూయల్ ఫారెన్ టైగర్ అనే పేరుతోటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. క్రూరమైన విదేశీ పులి. ఈ సంపాదకీయం విమర్శించడం వల్ల ఈయన్ని బ్రిటిష్ ప్రభుత్వం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది. ఆ విధంగా ఆంధ్రాలో అంటే తెలుగు వాళ్ళల్లో మొదటి రాజకీయ ఖైదీగా ఈయన మారతాడు. తెలుగులో మొట్టమొదటి రాజకీయ ఖైదీ ఎవరంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈయన అదేవిధంగా జైలుకి వెళ్ళిన తొలి పత్రికా సంపాదకుడు కూడా ఈయనే. జైలుకు వెళ్ళిన తొలి పత్రికా సంపాదకుడు ఈయనే. ఆంధ్రుల్లో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అన్నా కూడా ఈయనే వస్తాడు. ఆ తర్వాత 1916లో హోమ్ రూల్ లీగ్ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ ఉద్యమం చేపడతాడు. ఈ బాలగంగాధర్ తిలక్ చేపట్టిన హోమ్ రూల్ ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి ఎవరంటే గాడిచెర్ల. ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి హోమ్ రూల్ లీగ్ సంబంధించి ఈయనే విస్తృతంగా రాష్ట్రం అంతా పర్యటిస్తాడు. ఆ టైంలో ఈయన పవర్ఫుల్ లీడర్. ఆంధ్రాలో ఈయనే పవర్ఫుల్ లీడర్ ఆ టైంలో. ఆ తర్వాత ఇంకా ఈయన 1928లో ఆంధ్ర మహాసభ నంద్యాల, ఇప్పుడున్న నంద్యాల డిస్ట్రిక్ట్ నంద్యాలలో ఆంధ్ర మహాసభ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరుగుతుంది. ఆ జరిగిన ఆంధ్ర మహాసభలో దత్తమండలం అనే పేరు ఎట్లా వస్తుందంటే సీడెడ్ అంటారు. దత్తమండలం అనే పేరు నిజాము దీన్ని బ్రిటిష్ వారికి దత్తం చేస్తాడు. సైన్య సహకార విధానంలో భాగంగా డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రాంతం మొత్తాన్ని ఇచ్చేస్తాడు. దీన్ని అప్పటి నుంచి దత్తమండలం అని పిలిచేవాళ్ళు. అయితే ఇది దత్తమండలం కాదు, రాయలసీమ. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు కాబట్టి దీన్ని రాయలసీమ అని చెప్పి పేరు మారుస్తాడు. ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావే రాయలసీమ అని పేరు పెట్టాడు.
ఆ తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడండి. ఆ తర్వాత ఈయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. క్రియాశీల రాజకీయాల్లో నుంచి తప్పుకొని గ్రంథాలయోద్యమం వైపు వెళ్తాడు. 1934 నుండి ఈయన గ్రంథాలయోద్యమానికి జీవితాంతం ఈయనే అధ్యక్షుడిగా ఉంటాడు. ఆ తర్వాత ఇంకా ఒకసారి ఈయన గ్రంథాలు చూస్తే అబ్రహం లింకన్ చరిత్ర, ఈ అబ్రహం లింకన్ చరిత్ర అనే పుస్తకం రాస్తాడు. ఈ పుస్తకాన్ని కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా మండలిలో ప్రచురిస్తాడు. ఆ తర్వాత నీతి ధర్మం, పౌర విద్య, ఓటు ఇట్లాంటివి ఈ గ్రంథాలన్నీ రాస్తాడు. ఈ అబ్రహం లింకన్ చరిత్ర, నీతి ధర్మం, పౌర విద్య, ఓటు ఈ గ్రంథాలన్నీ ఇతనికి సంబంధించినవి. ఈయన ఇంకా మహిళా సమస్యల పరిష్కారం కొరకు సౌందర్యవల్లి, మహిళల సమస్యల పరిష్కారం కొరకు సౌందర్యవల్లి అనే ఒక పత్రికను నడుపుతాడు. ఇంకా ఈయన ఏం పుస్తకాలు రాస్తాడంటే ఒకసారి చూస్తే విస్తృత రాజకవి అనే పుస్తకం రాస్తాడు. ఈ విస్తృత రాజకవి అనే పుస్తకం ఎవరి గురించి అంటే శ్రీకృష్ణదేవరాయలు చాలా పుస్తకాలు రాశాడు సంస్కృతంలో. తెలుగులో మాత్రం ఆముక్తమాల్యద అనే పుస్తకం రాశాడు. ఈ రకంగా ఆయన విస్తృత రాజకవి అనే పేరుతో శ్రీకృష్ణదేవరాయల గురించి ఒక పుస్తకం రాస్తాడు. ఆ తర్వాత 1951లో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం గుంటూరులో జరుగుతుంది. ఆంధ్ర మహాసభ సమావేశాలు చాలా జరుగుతాయి. అందులో భాగంగా 1951లో ఇది ప్రత్యేక మహాసభ. గుంటూరులో జరిగింది ప్రత్యేక మహాసభ. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందు జరిగిన మహాసభ. దీనికి ఈ గాడిచర్లే నాయకత్వం వహిస్తాడు. ఇంకా ఈయన గురించి మహాత్మా గాంధీజీ ఏమంటాడంటే ది బ్రేవ్ సర్వోత్తమరావు అంటాడు. మహాత్మా గాంధీ ఈయన గురించి ది బ్రేవ్ సర్వోత్తమరావు అని పిలుస్తాడు ఈయన్ని. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.